This program has been made possible by the friends and partners of the Living Way Church. ఈ ఉదయకాల సమయము ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని కోరుచున్నాను. అదేంటంటే, మీ నమ్మకము డబ్బు మీద ఉన్నట్లయితే పరలోకం మీ మీద నవ్వుతుంది. ఇఫ్ యువర్ ట్రస్ట్ ఈజ్ ఇన్ మనీ, హెవెన్ విల్ లాఫ్ ఆన్ యూ. సో నేను దేని గురించి బోధిస్తున్నానంటే, డబ్బు గురించి బోధించట్లేదు. సంఘంలో ఉన్న వాళ్ళు అప్పు నుంచి ఎలా బయటికి రావాలో దాని గురించి బోధించాలని కోరుచున్నాను. దేర్ ఆర్ 2 ఫైనాన్షియల్ సిస్టమ్స్. 2 ఆర్థికమైన సిస్టమ్స్ ఉన్నాయి ఈ లోకంలో. ఒకటి ఏంటంటే బాబిలోనియన్ సిస్టమ్. ఆదికాండం 11వ అధ్యాయంలో వీ లెర్న్ అబౌట్ అ సిస్టమ్ కాల్ బాబిలోన్. బాబిలోనియన్ సిస్టమ్ ఏంటంటే, నాకు దేవుడు అవసరము లేదు, దేవుడు అవసరము లేకుండా నా జీవితంలో నేను పైకి రావాలా అని బాబిలోనియన్ సిస్టమ్ ఆలోచిస్తుంది. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఈ బాబిలోనియన్ సిస్టము బైబిల్ ప్రకారం ఏంటంటే, మనం అందరం అదే సిస్టంలో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే అందరం కాదు, చాలామంది. ఈ సిస్టంలో ఎలా పనిచేస్తుంది అంటే, అప్పు ద్వారా పనిచేస్తుంది ఈ సిస్టమ్. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందండి? డెట్, అప్పు అని చెప్పండి, అప్పు ద్వారా పనిచేస్తుంది. దిస్ ఈజ్ నాట్ గాడ్స్ సిస్టమ్. ఎవరు కూడా అప్పుల్లో జీవించొద్దు. దేవుని బిడ్డలైతే అప్పుల్లో జీవించొద్దు. మరొకసారి గట్టి బిగ్గరగా ఆమె చెప్దాం. సో ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ నుంచి ఎలా బయటికి రావాలి నేను? హౌ టు కమ్ అవుట్? ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ ఏదైతే ఉందో జాగ్రత్త గమనించండి. ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ క్రాష్ అయిపోతుంది త్వరలోనే. ఇట్ విల్ క్రాష్. 19th century నుంచి దేర్ హ్యావ్ బీన్ ఆర్థిక మాంద్యము, ఏమంటారు, రిసెషన్ అయి ఉండే. 2008 వాజ్ అ గ్రేట్ రిసెషన్. 2020లో కోవిడ్ వచ్చినప్పుడు రిసెషన్, ఇప్పుడు కూడా మళ్ళీ రిసెషన్ అంటున్నారు. సో ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే, అప్పు ద్వారా పనిచేస్తుంది. ఓకే, నౌ లెట్స్ గో క్విక్లీ. రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం. ఒక మాట చెప్తాను మీకు ఒక మాట చెప్పాలని ఉందండి. 2029 నుంచి రాబోయే మూడు సంవత్సరాల తర్వాత, 3 years తర్వాత, 2029 నుంచి 2031 వరకు ద వరల్డ్ విల్ ఎట్లుంటుంది అంటే, ఈ లోకము ఇంకో లోకానికి జన్మించినట్టు ఉంటుంది. ఇట్ విల్ బీ లైక్ దిస్ వరల్డ్ ఈస్ గివింగ్ బర్త్ టు అ న్యూ వరల్డ్. ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం మీకు. సో ఎందుకు ఈ సిస్టంలో జీవించొద్దు? బైబిల్లో ఈ సిస్టమ్ గురించి ఏం రాయబడి ఉంది? ఈ బబులోనియము ఆర్థికమైన పనిచేసే విధానం గురించి ఏం రాయబడి ఉంది? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. అటు తరువాత మహా అధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహా బబులోను కూలిపోయెను. బబులోను కూలిపోయెను అంటే, ఏదైతే సిస్టంలో ఈరోజు జనాలు ఈ భూలోకంలో ఉన్నారో ఆ సిస్టమ్ ఏమైపోతుంది? గట్టిగా చెప్పండి, వినిపిస్తలేదు, బిగ్గరగా. 1 2 3 కూలిపోతుంది. సో మీరు ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ మీద ఆధారము చేసుకుంటే ఈ సిస్టము కూలిపోతుంది. సో ఐ హావ్ కమ్ హియర్ టు టెల్ యూ, చేంజ్ ద సిస్టమ్ టు ఆపరేట్. ఈ సిస్టమ్ కింద ఉండాల్సిన అవసరము లేదు. బబులోన్ is fallen and has become a dwelling place of demons anta, a prison for every foul spirit and a cage for every unclean and hated bird. ఇది దేని గురించి రాయబడి ఉందంటే, రాబోయే కాలంలో బబులోను సిస్టమ్ క్రాష్ అయిపోతుంది. కంప్యూటర్ క్రాష్ ఎలాగైతుంది, ఈ సిస్టమ్ క్రాష్ అయిపోతుంది. ఇది ఎప్పుడు రాయబడి ఉందంటే, అప్పటికి మనం ఎత్తబడిపోతాము. ఆమేన్. మనం ఇక్కడ ఉండము. ఇక ఎవరన్నా ఇక్కడ ఉంటే యేసని నమ్ముకొని వాళ్ళు ఉంటారు, కానీ నమ్మిన వారు అందరూ వెళ్ళిపోతారు. ఇది 7 yearsలో మనం అప్పుడు పరలోకం ఉంటాము, అంటే మధ్య ఆకాశంలో ఉంటాము. 7 years we will be having our విందు. అప్పుడు కింద ఇంకా యేసుక్రీస్తు వారు ఆలివ్ కొండ పైన రాలేదు. అప్పుడు అవుతున్న పని ఇది. అప్పుడు ఏమైపోతుంది? బాబిలోన్ సిస్టమ్ క్రాష్ అయిపోతుంది. Amen. Next verse 3 ఏం రాయబడి చూద్దాం. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా సినిమాలలో చూసి ఉంటారు మీరు. ఇక్కడ రాయబడి చూడండి. ఫర్ ఆల్ ద నేషన్స్ హ్యావ్ డ్రంక్ ఆఫ్ ద వైన్ ఆఫ్ ద wrath of her fornication. The kings of the earth have committed fornication with her, and the merchants of the earth have become rich
through the abundance of our luxury. Okay, we'll explain that. ఎలా అనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును తాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. వర్తకులు ఎవరు? మర్చెంట్స్ అని చెప్పండి. అంటే ఇక్కడ ఏం రాయబడిందంటే ఆ కాలంలో అప్పుడు ఒక 20-30 రిచ్ పీపుల్, అందరూ చెప్పండి రిచ్ పీపుల్ అని చెప్పండి, వాళ్ళ పేర్లు మనకు తెలియదు, వాళ్ళు ఈ లోకాన్ని, ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు కూడా మనం కొన్ని చూస్తాం, ఇల్యూమినాటి ఇటువంటివన్నీ వేరే వేరే పేర్లతో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నారు. దే కంట్రోల్ ద వరల్డ్. సో ఆ టైంలో చూడండి, మర్చెంట్స్ అంటే ఏంటి? బిజినెస్ మెన్. ద ఎర్త్, ద ఫైనాన్షియల్ సిస్టమ్ విల్ బి కంట్రోల్డ్ బై బిజినెస్ మెన్ ఇన్ దోస్ డేస్. అంత ఏ డీల్ అయితే అవుతుందో వాళ్ళ సొంత బెనిఫిట్ కోసం అవుతుంది. ఆ 20-30 మంది పేర్లు మనకు తెలీదు. ఈలాన్ మస్క్ ఎంత గొప్పవాడంటే ఈజ్ అ కంట్రీ ఇన్ హిమ్సెల్ఫ్ అంట, అంత గొప్పవాడు. వీళ్ళందరూ గొప్పవాళ్ళు కలిసి ఈ లోకంలో ఉన్న పేదరికంని తీసేయచ్చు, కానీ ఎందుకు తీయట్లేదు? దే డోంట్ వాంట్ టు. ఇట్స్ ఓకే. సో ఇక్కడ ఏం రాయబడిందంటే మన నమ్మకము ఈ బబులోనియం సిస్టమ్ కింద ఉండొద్దు. ఈ బబులోనియన్ సిస్టమ్ని ఏది మనకు కనెక్ట్ చేస్తుంది తెలుసా? ఓన్లీ డెట్ కనెక్ట్స్ యూ టు బబులోనియన్ సిస్టమ్. ఈ లోకం ఎలా పనిచేస్తుంది? బ్యాంకులు ఎలా పనిచేస్తుందండి? లోన్ ద్వారానే పనిచేస్తుంది. ఐమ్ టెలింగ్ యూ. మీ దగ్గర మీరు ఒక 1 కోటి రూపాయలు డిపాజిట్ చేశారనుకోండి, మీకు ఇచ్చే ఇంట్రెస్ట్ 7% అనుకుంటా కదా. వాళ్ళు వేరే వాళ్ళకు లోన్ ఇచ్చేటప్పుడు 7%కి ఇస్తారా అండి? ఎక్కువకి ఇస్తారా? దట్స్ హౌ ఈ లోకము. జాగ్రత్తగా గమనించండి. ఈ లోకము, ఈ గవర్నమెంట్ మీరందరూ దేంట్లో ఉండాలని కోరుతుందండి? అప్పుల్లో ఉండాలంటే అప్పుల్లో ఉండొద్దనా? అప్పుల్లో ఉండాలనే కదా. మీరు ఎంత సంపాదిస్తే అంత పన్నులు కట్టాలా. మీరు కారు కొనాలన్నా 2 లక్షల కన్నా ఎక్కువ క్యాష్ ఇవ్వద్దు. ఇల్లు తీసుకున్నా లోన్. సో దే వాంట్ యూ టు బీ ఇన్ డెట్. కానీ దేవునికి మహిమ కలుగును గాక, యేసు క్రీస్తు ద్వారా మనకి ఇంకొక ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది. దాన్ని ఏ సిస్టమ్ అంటారు తెలుసా? మెల్కిజెడెక్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఈ బబులోనియన్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఫోన్లు కొంటాం, ఐఫోన్ ఎంతకు కొన్నామంటే ఈఎంఐ అంటారు. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ డెట్, యు ఆర్ కనెక్టెడ్ టు దిస్ ఫైనాన్షియల్ సిస్టమ్. దేవుని కృప చేత మనం ఈ ఆర్థికమైన సిస్టమ్ ఉండకుండా యేసయ్య సిస్టంలో ఉండాలని మనం దేవుడు ఆశిస్తున్నాడు. కెన్ సంబడీ షౌట్ ఆమేన్. 2 సిస్టమ్, ఒకటేమో బబులోనియన్, ఇంకోటి ఏంటండి? మెల్కిజెడెక్. బబులోనియన్ సిస్టమ్ ఏం చేస్తుంది? 2 ఫైనాన్షియల్. బబులోనియన్ సిస్టమ్ వాజ్ మెన్షన్ ఇన్ జెనసిస్ చాప్టర్ 11. ఆదికాండం 11వ అధ్యాయం చదువుకుందామండి. మొదటి వచనం, జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 1. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని. దేవుడు అని ఎక్కడైనా మెన్షన్ ఉందా? ఇక్కడ లేదు. అంటే బబులోనియన్ అర్థం ఏంటంటే కన్ఫ్యూషన్. బబులోనియన్ అర్థం ఏంటంటే నేను దేవుడు లేకుండా, అంటే అటానమస్, ఐ డోంట్ వాంట్ టు బి కనెక్టెడ్ టు గాడ్. దేవుడు లేకుండా పైకి రావాలా అని ఆలోచించే సిస్టము. అయితే 11వ అధ్యాయం చూడండి, జెనసిస్ చాప్టర్ 11లో బబులోనియన్ సిస్టమ్ గురించి రాయబడి ఉంది. జెనసిస్ చాప్టర్ 12లో దేవుడు ఎవరిని పిలుస్తున్నారండి? అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అబ్రహాంతో మాట్లాడి ఏమంటున్నాడు తెలుసా? గెట్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ అంటాడు. నీ ఇంటి నుంచి, బంధువుల నుంచి రామంటాడు. దాని అర్థం ఏంటంటే మనం ఇన్ని సంవత్సరాలు ఏం ఆలోచించామంటే దేవుడు అబ్రహాంని ఇంటి నుంచి పిలుస్తున్నాడు, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమంటున్నాడు. కరెక్టే. కానీ దేవుడు అబ్రహాంకి ఏమంటున్నాడంటే ఈ బబులోనియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ నుంచి బయటికి రా, నేను నీకు ఇంకో సిస్టమ్ చూపిస్తాను. ఆ సిస్టంలో అప్పులు అనేది ఉండవు. బబులోనియన్ సిస్టంలో టైథింగ్ ఉండదు. మెల్కిజెడెక్ సిస్టంలో టైథింగ్ ఉంది. టైథింగ్ గివ్స్ యూ ద కీ టు ఓపెన్ ప్రాస్పెరిటీ ఇన్ యువర్ లైఫ్.
మన ఆమె చెప్పగలరా? దట్స్ ఇంపార్టెంట్. కానీ యూట్యూబ్లలో ఈరోజు చాలామంది మీకున్న ఒక్క కీ ఏంటంటే టైథింగ్. అదే ఇవ్వద్దని మీకు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు యూట్యూబ్ ఛానల్, ఇదిగో ఈ పాస్టరు నక్క, ఈ పాస్టరు డబ్బులు కొట్టేస్తున్నాడు, ఈ పాస్టరు ప్రాస్పారిటీ మాట్లాడుతున్నాడు. నేను చెప్తాను, ఐ యామ్ అ పాస్టర్. ఇన్ని రోజులు అబండెన్స్ మీద మాట్లాడినా. ఐ యామ్ సారీ, ఇప్పటి నుంచి మోర్ అబండెన్స్ గురించి మాట్లాడతాను. బికాజ్ జీసస్ సెడ్ ఐ హావ్ కమ్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. మోర్ అబండెంట్లీ. పేదరికం ఒక శాపము. పేదరికం ఒక శాపము. దయచేసి గమనించండి, అప్పు అనేది దేవుని చిత్తము కానే కాదు. యాజ్ బాబిలోనియన్ సిస్టమ్ హ్యావ్ మెనీ ఇష్యూస్. వన్ ఇష్యూ ఏంటి తెలుసా? డెట్. ఇట్స్ డెట్. somebody shout amen. ఈ రోజు మీరు డిసైడ్ చేయాలా, నేను ఇంకా అప్పుల్లో ఉండను. ఒక్కరు ఆమెను అంటలేరు. మరి పాస్టర్ గారు నా కారు, నా ఇల్లు, మరి పాస్టర్ గారు క్రెడిట్ కార్డులు ఏం చేయాలా? ప్రే దట్ యూ విల్ బి అవుట్ ఆఫ్ దిస్ సిస్టమ్, బికాస్ దెర్ ఈస్ అ గ్రేటర్ సిస్టమ్. somebody shout amen. What connects you to this system is debt. What connects you to Melchizedek system is tithing. అక్కడే కోపం అందరికీ. బబులోన్ దేశంలో దశంభాగమే లేదు. మీరు దశంభాగం ఇస్తున్నారని మీ కుటుంబంలో, మీ ఇంట్లోకి తెలిస్తే ఏమంటారు? ఇవ్వు నాన్న అంటారా? ఇవ్వద్దు అంటారు. ఎందుకు ఇస్తున్నావు దశంభాగము? డోంట్ గివ్ అంటారు. సో వాట్ కనెక్ట్స్ యూ టు ప్రాస్పారిటీ, టు ద కవనెంట్ ఆఫ్ ప్రాస్పారిటీ ఈజ్ యువర్ 10%. దశంభాగం అంటే ఏంటి? 10% కాదు, యువర్ ఫస్ట్ 10%. రాగానే ప్రభువా ఇంకోంది, ఈ 1,00,000 నుంచి 10,000 తీస్తున్నాను ప్రభువా, 10 లక్షల నుంచి ఇగో ప్రభువా 1,00,000, 1,00,000 రూపాయల నుంచి ఇగో ప్రభువా 10 లక్షలు తీసి ఫస్ట్ బయట పక్కన పెడుతున్నా, ఇది నీది ప్రభువా. దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ టైత్. అన్ని ఖర్చు పెట్టిన తర్వాత తీయడం కాదు. అన్ని ఖర్చు పెట్టేసి లాస్ట్కి ఏం చేయాలో ప్రభా, కొంచెం మిగిలి ఉంది కదా అది ఇస్తా. దట్ ఈస్ నాట్ టైత్. టైత్ ఈజ్ ది ఓన్లీ థింగ్ దట్ అన్లాక్స్ కవనెంట్ ఆఫ్ ప్రాస్పెరిటీ. సో ఈ చర్చ్లో 2 క్వశ్చన్లు అడగవద్దు. నంబర్ 1, అప్పులు గుడ్డా బ్యాడా? వినిపించట్లేదు. కొందరు ఏమంటారు, పాస్టర్ దేర్ ఆర్ గుడ్ డెట్స్, బ్యాడ్ డెట్స్. అంటే నేను అప్పు కరెక్ట్గా కట్టేస్తే క్రెడిట్ కార్డ్ పాయింట్స్ వస్తాయంటారు. కానీ డెట్ కనెక్ట్స్ యూ టు ద బబులోనియన్ సిస్టమ్. ప్లీజ్ అండర్స్టాండ్. 2వ క్వశ్చన్, గ్రాస్ మీద తైతీయాలా, నెట్ మీద తైతీయాలా? మీకు తెలుసు దేని మీద తైతీయాలో. ఓకేనా? ఓకే, లెట్స్ గో ఫర్దర్. ఫ్యూ థింగ్స్ టు టాక్ అబౌట్. ఆర్ యు రెడీ? అందుకే అన్నాను, డబ్బు మీద నమ్మకం పెట్టకండి, యేసయ్య మీద నమ్మకం పెట్టండి. లాస్ట్ వీక్ ఏం చెప్పామండి? జెనసిస్, మార్క్ చాప్టర్ 6 verse 33. క్విక్లీ, మార్క్ 6:33. మత్తయి సువార్త 6:33. మార్క్ కాదని మత్తయి సువార్త. కెన్ వి రీడ్ ఇన్ మెసేజ్ ట్రాన్స్లేషన్ ఆర్ మీరు రీడ్ చేయండి బ్రదర్. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని, ప్యాషన్ ట్రాన్స్లేషన్ మీరు రీడ్ చేయండి. సారీ బ్రదర్. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఓకే, సీక్ ye first the kingdom of God and his righteousness and all these things. అందరూ చెప్పండి, all these things అని చెప్పండి. అందరూ, కెన్ యూ లుక్ ఎట్ ద స్క్రీన్ నౌ? ప్యాషన్ ట్రాన్స్లేషన్, దిస్ ఇస్ అ వెరీ గుడ్ ట్రాన్స్లేషన్. మీరు ఇంటికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అబవ్ ఆల్ constantly seek God's kingdom and his righteousness, then all this less important. అందరూ చెప్పండి, less important అని చెప్పండి. Car is less important, job is less important, money is less important. Come on, when you seek God, he less important అని దేవుడు abundance కి ఇస్తాడంట. Somebody shout amen. ఈ లెస్ ఇంపార్టెంట్ వెనకాల పరిగెత్తకండి, యేసయ్యని నంబర్ 1 పెట్టండి. ఇవన్నీ మన జీవితంలో అబండెన్స్గా దేవుడు ఇస్తాడు. సో our job is how to connect to Melchizedek financial system by tithing. కొందరు హర్ట్ అయిపోతారు, నేను చర్చ్కి నేను ఇవ్వను దశంభాగం, ఇంట్లో ఇవ్వద్దు అంటున్నారు, నేను ఇవ్వను. దే డోంట్ గివ్. బట్ ద వే యూ కనెక్ట్ టు గాడ్స్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఈజ్ బై tithing. ఓకే, లెట్స్ గో క్విక్లీ. జెనసిస్ చాప్టర్ 14, ఆదికాండం 14వ అధ్యాయం. దేవుడు ఇక్కడ 12th చాప్టర్లో ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాంని బయటికి పిలిచి, ఓకే, 14వ అధ్యాయంలో అబ్రహాము ఒక విజయాన్ని పొందిన తర్వాత ఏం చేశాడో చూద్దాం. వర్స్ 18.
Genesis chapter 14 verse 18. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అని గట్టిగా ఆమేన్ చెప్దామా అండి? When you come out of this present Babylonian system, God will bless you. ఈ బబులోనియన్ సిస్టంలో ఆశీర్వాదం లేదు, యేసయ్యలోనే ఆశీర్వాదం ఉన్నది. ఆమేన్. Can somebody shout amen? Verse 20 చూద్దామండి. Verse 19. Verse 20. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. ఆమేన్. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దశమ భాగం ఇచ్చాడు. మెల్కీసెదెక్ ఫైనాన్షియల్ సిస్టంలోనే తైతుంది, ఆమేన్. బబులోనియన్ లేదు. అందుకే అప్పుల్లో ఉంటారు చాలా మంది. సో ఐ ఎంకరేజ్ యూ, యూ షుడ్ మేక్ అ డిజైర్, ఐ విల్ నాట్ లివ్ ఇన్ డెట్. నా సొంత ఇల్లు, నా ఇల్లు అప్పులు లేకుండా రావును గాక. వినిపిస్తలే మీ ఆమెన్? అలా ఎలా పాసిబుల్ పాస్టర్? గాడ్ హ్యాస్ మిలియన్ వేస్ టు బ్లెస్ యూ, మిలియన్ వేస్. సొంత కారు కూడా ఈరోజు కింద మీ కారు కూడా వెయిట్ చేస్తుండొచ్చు. యూ మేక్ జీసస్ నంబర్ 1, ఆల్ లెస్ ఇంపార్టెంట్ థింగ్స్ వస్తాయి మీ ఇంటికి. Amen. Romans chapter 13. The world does not believe in tithing. ఈ లోకం నమ్మదు. మనము దేవుని బిడ్డలుగా మన దశభాగం నమ్ముతున్నాం. Why? Because it connects us to the covenant of prosperity. Romans 13:8. Owe no one anything except to love one another, for he who loves another has fulfilled the law. ఒకనినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏమీయు ఎవనికి అచ్చి ఉండవద్దు. ఓ అంటే అక్కడ ఓ నో బడీ ఎనీథింగ్. ఓ అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ ఇది ఫైనాన్షియల్ అప్పు. ఎవరికి మీరు మీ డ్రైవర్కి జీతం ఇవ్వాల్సి ఉంటే మీ డ్రైవర్కి జీతం ఇవ్వండి టైంకి. పనులోకి జీతం ఇచ్చే టైంకి ఇవ్వాలా. ఎవరికి అప్పు ఉండొద్దు. వింటున్నారా? ఆ వర్డ్ ఓ అన్న మాటకి గ్రీక్లో ఒఫీలియా, కొందరు స్త్రీల పేరు ఒఫీలియా ఉంటుంది. ఒఫీలియా అర్థం ఏంటి? డోంట్ టేక్ డెట్, ఫైనాన్షియల్ అప్పు తీసుకోవద్దు. ఈ సంఘంలో ఎవరు కూడా అప్పుల్లో ఉండడానికే వీలు లేదు. అప్పు ఎలా కనిపిస్తుంది? హౌ డస్ డెట్ లుక్? నంబర్ 1, రైట్ దిస్ డౌన్. డెట్ ఈజ్ లైక్ అ మ్యాన్ స్విమ్మింగ్ విత్ స్టోన్స్ ఇన్ హిస్ స్విమ్మింగ్ సూట్. స్విమ్మింగ్ సూట్ ఉంటుందా? పాకెట్లు ఉంటాయా? అందులో రాళ్ళు పెట్టుకొని స్విమ్మింగ్ చేస్తున్నట్టు. లేకపోతే కాలికి పెద్ద రాయి కట్టుకొని స్విమ్ చేస్తే ఏమవుతుంది? చేతులు కొట్టడం ఆపేస్తే ఏమవుతుంది? మునిగిపోతాడు. అప్పు అలాంటిది. మీరు ముందుకు వెళ్తున్నారు అనుకుంటారు కానీ ముందుకు వెళ్ళట్లేదు, లోతు కిందికి వెళ్తున్నారు. నంబర్ 2, డెట్ లుక్స్ లైక్ అ స్ట్రాంగ్ యాట్. యాట్ అంటే యాచ్ అంటారు, యాచ్ కాదు యాట్. యాట్ అంటే పడవ. ఈ హాలిడేలలో అక్కడిక్కడ వెళ్తారు కదా, యాట్ అని పార్టీలు చేసుకుంటారు. మంచి యాట్ అంట, స్ట్రాంగ్ యాట్. ఆ యాట్కి స్ట్రాంగ్ ఇంజన్ ఉంది, కానీ ఆ యాట్కి చిన్న హోల్ ఉంది. చిన్న గట్టిగా చెప్పండి, హోల్ ఉంది. అందుకే బట్టలు కొందరు తీసుకునేటప్పుడు ఈఎంఐ అంటారు. ఎంత? 400 డ్రెస్కి ఈఎంఐ పెట్టుకుంటారు. ఐమ్ టెల్లింగ్ యూ, సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్. ఫర్ ఎవ్రీథింగ్ ఈఎంఐ. ఈ స్ట్రాంగ్ యాట్ అని ఒక వ్యక్తి వచ్చి, సార్ ఇంజన్ ఇంకా స్ట్రాంగ్ చేయాలంటాడు. ఇంజన్ స్ట్రాంగ్ చేయకనైనా కొన్ని డబ్బులు తీసుకొని ఫస్ట్ ఏం మూయాలా? హోల్ మూస్తే చాలు. సో డెట్ ఈజ్ లైక్ అ స్ట్రాంగ్ యాట్ విచ్ హ్యాస్ అ హోల్. ఒక సీక్రెట్ చెప్తా. ఎన్ని వండర్స్ ఉన్నాయండి ఈ లోకంలో? ఎన్ని వండర్స్ ఉన్నాయి? 7 or 8? 7. 8th వండర్ చెప్పాలా? రాసుకోండి. ఇట్స్ కాల్డ్ ద లా ఆఫ్ కంపౌండింగ్. జమ చేయడము. అకౌంట్స్ వాళ్ళ కంపౌండింగ్ అంటారు. దీన్ని ఏమంటారండి? కంపౌండర్ కాదు, కంపౌండింగ్. వాట్ ఈస్ కంపౌండింగ్? రైట్ దిస్ డౌన్. అన్ఇంటరప్టెడ్. ప్లీజ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. దేవుని వాక్యం నుంచి చెప్తున్నానండి, అప్పు ఉండకూడదు. ప్లీజ్, ఫోన్లు కొన్నారు, యవనస్తులు ఉంటారు, ఫోన్లు కావాలా, ఐఫోన్లు కావాలా, ఏం చేస్తారండి? అప్పు. డోంట్ టేక్ ఇట్. ట్రస్ట్ గాడ్. రిటర్న్ యువర్ టైత్. Trust God. Prabhu, I am from another system. I am from the system of the kingdom of God. Prabhu, ఏలియాకి కాకుల ద్వారా ఆహారం ఇచ్చే దేవుడు, నన్ను కూడా సమకూరుస్తావు తండ్రి. I know that you are in this system. Don't go back to the Babylonian system.
మీ ఆమెను వినిపించట్లేదండి, సైలెంట్గా ఉన్నారు. కంపౌండింగ్ అంటే ఏంటి? అన్ఇంటరప్టెడ్ లిటిల్ ఇంప్రూవ్మెంట్స్ బ్రింగింగ్ వాల్యూ టు యువర్ వెల్త్. అన్ఇంటరప్టెడ్ లిటిల్ ఇంప్రూవ్మెంట్ ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ ఇలా జమ చేసి 5,000 10,000 పక్కన పెడతా ఉండడము. ఓకే, కొన్ని రోజుల తర్వాత ట్రక్ నిండా డబ్బులు మీ ఇంటికి వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ కంపౌండింగ్. వాట్ డిస్టర్బ్స్ ద లా ఆఫ్ కంపౌండింగ్? అప్పు. దట్ విల్ డిస్టర్బ్ ద లా ఆఫ్ కంపౌండింగ్. మీరు ఎంత జమ చేసినా ఏమవుతుందో తెలుసా? అప్పు ఏం చేస్తారో తెలుసా? మీ రియల్ ఎస్టేట్, మీ మెంటల్ రియల్ ఎస్టేట్ని తీసేస్తుంది. ఉద్యోగం మానేద్దాం అనుకుంటారు, ఇన్ని లోన్లు ఎలా కట్టాలా మళ్ళీ, ఇంకా పెద్ద జాబ్, ఇంకా పెద్ద జాబ్, ఇంకా ఎందుకు? అప్పులు 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 అప్పులే, రెస్ట్ కూడా లేదు టైంకి. డెట్ ఈజ్ ద 8th వండర్ ఈజ్ కంపౌండింగ్. అందుకే దయచేసి దేవుని బిడ్డలారా, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేయండి. ఎక్కడైనా డబ్బులు వేసి రెగ్యులర్గా సేవ్ చేయడం నేర్చుకోండి. గాడ్ విల్ బ్లెస్ యూ. పాస్టర్ గారు, ఏమీ లేదు పాస్టర్, ఇక్కడ ఉన్నదాన్ని అసలు వచ్చేదే సరిపోతలేదు. వచ్చేది ఎందుకు సరిపోవట్లేదు అంటే దేవునికి ఇవ్వడం నేర్చుకో, అప్పుడు అన్నీ సరిపోతాయి. దేవుడు 90% ఆస్వాదిస్తాడు. ఆ 10% దేవునికి ఇస్తే 90% దేవుడు ఆస్వాదిస్తాడు. సో ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా ఈ రోజు నుంచి ప్రతి నెల నేను దశభాగం ఇస్తాను తండ్రి. ఐ విల్ గివ్ ఇట్. సో వాట్ ఈస్ కంపౌండింగ్? వాట్ విల్ డిస్టర్బ్? Debt will disturb compounding. Debt will disturb. So as a pastor, I encourage you, ఇక్కడ ఉన్న ఎవ్వరు కూడా మీరు అప్పుల్లో ఉండొద్దనే నా ఆశ అండి. డబ్బు కన్నా ఎక్కువ యేసును ప్రేమించండి. నెంబర్ 3, డెట్. నెంబర్ 1 ఏం చెప్పాను? అప్పు ఎలాంటిదండి? రాళ్ళు పెట్టుకొని స్విమ్మింగ్ చేస్తున్నట్టు. రెండోది ఏం చెప్పానండి? ఇట్స్ అ స్ట్రాంగ్ యాట్, హోల్ ఉంటుంది ఆ బోట్కి. మూడోది, డెట్ ఈజ్ లైక్ డెకరేటెడ్ ప్రిజన్. జైలుకి డెకరేషన్ చేస్తే ఎట్లుంటుంది అట్లుంటుంది అప్పు. చూడనికి బాగుంటుంది, అరే బాగుంది, డోర్ కూడా బాగుంది, కానీ డెకరేషన్ బాగుంది, కానీ ఇట్స్ అ ప్రిజన్. పెట్రోల్ లేకపోతే నెట్టుకుంటా ఇంటికి వెళ్ళాను, కానీ ఫోన్ చేసి నాకు డబ్బు ఇయ్యని అడగండి ఎవరిని. కమాన్. ఎర్ర సముద్రం చీల్చిన దేవుడు, ప్రభు నాకు తెలియదు, నాకు ఈ కొంచెం పెట్రోల్తోనే ఇంటికి వెళ్ళును కాక ప్రభు అని ప్రార్థన చేయండి. యూజ్ యువర్ ఫెయిత్ దట్ గాడ్ హెస్ గేవ్ యూ. నెంబర్ 4, డెట్ లుక్స్ లైక్ హౌ? డెట్ విల్ టేక్ యువర్ మైండ్ బిఫోర్ యువర్ వాలెట్. ఈ అప్పు అనేది ఫస్ట్ మీ మనసు, మీ మైండ్ని ఆక్యుపై చేస్తుంది మీ వాలెట్ కన్నా. సో అదే దినం రాత్రి అదే ఉంటుంది. ఎంతమందికి ఫస్ట్ వచ్చే ముందు, ఫస్ట్ వస్తుందంటే అప్పు గురించి ఆలోచిస్తారు, కట్టాలా, అది కట్టాలా, ఇది కట్టాలా. ఎందుకంటే ఇట్ టేక్స్ యువర్ మైండ్, పీసే ఉండదు. నెంబర్ 5, డెట్ ఈజ్ అన్ ఇల్యూషన్ ఆఫ్ ప్రోగ్రెస్. అంటే అప్పు తీసుకున్న వాళ్ళు ఒక భ్రమలో ఉంటారంట. ఏ భ్రమ? నేను ముందుకెళ్తున్నా అని భ్రమలో ఉంటారు, కానీ ముందుకు వెళ్ళట్లేదు వాళ్ళు. యు ఆర్ అండర్ ఎ ఇల్యూషన్ ఆఫ్ ప్రోగ్రెస్. నేను ముందుకు వెళ్ళట్లేదు, వెనకాల పెద్ద హోల్ అవుతా ఉంది. నువ్వు ఒక 3 months ఉద్యోగం మానేస్తే ఇట్లా మొత్తం పడిపోతుంది. అందుకనే ఈ బబులోనియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ మీద ఆధారపడకండి, దేవుని పైన ఆధారపడండి. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, అప్పు తీసుకుంటే ఎవ్రీ మంత్ ఈఎంఐ తలనొప్పొద్దు. నేను ఎలా తెలుసా? నేను తీసుకున్నానంటే ఇచ్చే వరకు నిద్ర పట్టదు. ఐమ్ లైక్ దట్. కొందరు ఎట్లా తెలుసా? అప్పు తీసుకొని కూడా కట్టేద్దాంలే, ఈ వారం కట్టకపోతే నెక్స్ట్ మంత్ కడదాం, ఈ మంత్ ఆ ఇంటికి వచ్చి తిట్టి పోయినా ఆయనకి ఏమనిపించదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అంటాడు. కొందరు అట్లుంటారు, ఉచ్చిపోయినా ఏమనుకోరు. యూ డోంట్ బీ లైక్ దట్. Be in the system of Melchizedek system, and you connect it by tithing. దేవుని బిడ్డలు, ఐ రియలీ వాంట్ ఎన్కరేజ్, ఈ సంఘంలో ఎవరు కూడా అప్పుల్లో ఉండడానికే వీలు లేదు. నేను చెప్తాను చూడండి, నా క్రిస్టియన్ లైఫ్ ఎలా స్టార్ట్ చేశానంటే, నా ఫస్ట్ మిరకల్ 200 రూపీస్, ఫస్ట్ మిరకల్, ఫైనాన్షియల్ మిరకల్. ఎప్పుడు నా కాలేజ్ ఫీజు కట్టాలి, ఎగ్జామినేషన్ ఫీజ్ 150 రూపీస్.
నేను అందరికీ చెప్పుకుంటూ వెళ్ళలేదు. అన్న నాకు ఫైనాన్షియల్ నా ఫీజు కట్టాలన్నా, అన్న ప్రేయర్ చేయండి అన్న, ఏదో అన్న మా డాడీ మమ్మీ, నేను హైందవ కుటుంబంలో పుట్టి పెరిగాను, రక్షింపబడ్డాను, మీరే ప్రేయర్ చేయండి. ఇట్లా అవసరాలు చెప్పుకుంటూ అవసరాలు చెప్పుకుంటూ వెళ్తే దాన్ని హింటింగ్ ఫేత్ అంటారు. ఏ ఫేత్ అంటారు? హింట్. ఇట్లా బ్రదర్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఏదో ఏం స్మార్ట్ ఉన్నారు బ్రదర్, ఏదో బ్రదర్ మంచి ఉంగరాలు ఉన్నాయి బ్రదర్, మా దగ్గర ఏం లేవు బ్రదర్, ఎంతో చాలా బాగున్నాయి బ్రదర్, ఇట్లా హింట్ చేస్తారు. అట్లా హింట్ చేయొద్దు. ఆమె చెప్దామా? సో నేను ప్రేయర్ చేసేటప్పుడు ఓకే, ఐ ఓన్లీ టోల్ మై మదర్. మా మమ్మీ చర్చికి రాదు, మా మమ్మీకి ఏ క్రిస్టియన్ తెలియదు. మా మమ్మీకి చెప్పాను, ఏమని చెప్పి, మా అమ్మగారు మమ్మీ ఫీజు కోసం ప్రేయర్ చేస్తున్నా, నమ్ముదాం ఇద్దరం. మా అమ్మ అప్పుడే ఇంకేమంటారు, షీ వాజ్ నాట్ అ బిలీవర్, స్ట్రాంగ్, మీలాగా కాదు మాలాగా కాదు. సో ఐ అండ్ మై మదర్ స్టార్టెడ్ ప్రేయింగ్. మా మమ్మీకి ఎక్కువ ప్రార్థన, నాకు కూడా తుత్తు చిన్న చిన్న ప్రార్థనలు వచ్చు, మీలాగా భాషలు గీషలు లేవు. సో ఐ బిగాన్ టు బిలీవ్. వాట్ హ్యాపెన్, దిస్ ఈజ్ అమేజింగ్. అప్పుడు మార్నింగ్ 4:30 ప్రేయర్ ఉండే చర్చ్లో, ఒక 10 మంది వెళ్తుండే. నేను కూడా మార్నింగ్ మా పాస్టర్ గారి కోసం ప్రేయర్ అంటే మార్నింగ్ ఆయనకి ఏదో సర్జరీ ఉండే. సో వీ స్టార్టెడ్ గోయింగ్ అండ్ ప్రేయింగ్ మార్నింగ్ 4:30 to 5:30 ప్రేయర్. వెళ్ళినప్పుడు ఒకరోజు పాస్టర్ గారు రూమ్లోకి పిలిచారు, ఆయన ఆఫీస్లోకి పిలిచి, సందీప్ కమ్ అన్నారు. అన్న చెప్పండి అన్న అంటే, గాడ్ స్పోక్ టు మీ టు బ్లెస్ యూ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్ అన్న, నాకు దేవుడు ఇట్లా మాట్లాడుతున్నానని తెలియదు. వెళ్తే 200 రూపీస్ ఇచ్చారు నాకు. అప్పుడు ఏం అర్థమైంది తెలుసా? There is a greater system than the system of the world. That God can bless you. So 200తో స్టార్ట్ చేశానండి. I'm telling you, అప్పులేలే. ఒకసారి షూ చినిగిపోయింది, అంత రంధ్రాలు షూకి. సో రోజు ప్రేయర్ చేస్తున్నాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనం, వాట్ ఎవర్ థింగ్స్ ఐ బిలీవ్ దట్ ఐ రిసీవ్ ఇట్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ మై షూస్, బ్లాక్ కలర్ షూస్, సైజ్ నెంబర్ సో అండ్ సో, ఐ థ్యాంక్. ఇలానే ప్రేయర్ చేశారు. రంధ్రాలు ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళి, ఏం బ్రదర్ ఇలా నడుస్తున్నారంటే, ఏదో బీదోలము గరీబోలము అంతా షూకి రంధ్రం, ఇట్లా ఏం చెప్పలే. భాష నడవాలి ఇంట్లో. కాళ్ళు మొత్తం లేపితే ఇంకా కనిపిస్తుంది. మనకు మనుషుల దయాదాక్షిణ్యం వద్దు, దేవుని కృప కావాలా. గట్టిగా ఆమె చెప్తామా? సో బిగాన్ టు వాక్ లైక్ దిస్. స్టైల్ మారింది. ఎందుకు? రంధ్రాలు ఉన్నాయి. ఎవరు చెప్పలే. బిగాన్ టు రోజు షూ అక్కడ పెట్టి, ఆ షూ ఎవరు ఇచ్చారు? పాస్టర్ సుమన్ ఇచ్చారు నాకు, బ్రౌన్ కలర్ షూస్ ఆయన వాడి ఇచ్చారు. ఎందుకు? బ్రౌన్ అయితే అన్నిటి మీద సూట్ కాదు, బ్లాక్ అయితే దేని మీదనే వేసుకోవచ్చు, రెడ్ ప్యాంట్ మీదనే వేసుకోవచ్చు. సో బ్లాక్ షూ కావాలా. ప్రేయర్ చేస్తున్నాను. ఒక బ్రదర్ ఒకసారి విజిటింగ్ వెళ్తే, ఈ మలయాళీ ఫ్యామిలీ ఓకే, వీళ్ళ ఇంటికి విజిటింగ్ వెళ్తే ఆ బ్రదర్ ఏమన్నారంటే, సందీప్ కెన్ వి గో అవుట్ అన్నాడు. అన్న నేను ఇంకో ప్రేయర్ మీటింగ్ వెళ్ళాలన్నా, ఇంకో నా దగ్గర గిటార్, తిమోతిలాగా అప్పుడు నేను ఇక్కడ పడితే అక్కడ లీడ్ చేయాలి వర్షిప్ అన్న, గిటార్ ఒక 5 minutes అన్నాడు. సరే అన్నాడు. బండి మీద కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాను. నేనేమో బ్లెస్ చేస్తానన్నాడు. బ్లెస్ అంటే కవర్ ఇచ్చో ఏదో ఇచ్చి పంపించాలా. ఎక్కడ తీసుకెళ్ళారు డెక్కన్ క్రానికల్, బసేరా హోటల్, సికింద్రాబాద్. మీకు ఐడియా ఉందో లేదో, బసేరా హోటల్ ఆపోజిట్ ఏమో డెక్కన్ క్రానికల్ పక్కన బాటా షోరూమ్ ఉండే, ఇప్పుడు లేదు. ఆ షోరూమ్ లోపు తీసుకెళ్ళి ఆయన ఏమన్నానంటే, సందీప్ గాడ్ టోల్డ్ మీ టు బై వాట్ యూ వాంట్ టు బై, ఐ విల్ పే ద బిల్ అన్నాడు. హల్లెలూయా చెప్దామా? సీ దట్ ఈజ్ హౌ ఐ స్టార్టెడ్. మా డాడీని అడగలేదు, మమ్మీని అడగలేదు, మా హెవెన్లీ ఫాదర్ని అడిగాను. సో ఐ స్టార్టెడ్ మై లైఫ్ లైక్ దట్. ఏ అప్పు చేసి ఏ ఫోన్ కొనలేదు ఎప్పుడు. నాకు ఫోన్ వస్తుంది, సార్ మీకు లోన్ కావాలంటారు. నేను మంచి ప్రేమతో మాట్లాడతా, నేను వద్దండి అంట. ఎందుకు సార్ అంటే, అప్పు ఒక శాపము అని చెప్తా. నేను చెప్తా, ఇప్పుడు అప్పు చేయడం తప్ప కాదు, బట్ ఇట్ కనెక్ట్స్ యూ టు అ రాంగ్ ఫైనాన్షియల్ సిస్టమ్. సో ఐ స్టార్టెడ్ బిలింగ్. బైక్ ఒక 5 బైక్స్ బ్లెస్ అయినా, ఒక్క నయా పైసా కట్టలే. ఒక 3-4 కార్లు బ్లెస్ అయినా, ఒక్క నయా పైసా కట్టలేదండి. ఒక్కరు ఆమెను అంటలేరని చూడండి. సో ఇఫ్ గాడ్ కెన్ బ్లెస్ మీ, హీ కెన్ బ్లెస్ యూ. రిటర్న్ యువర్ టైత్. వచ్చిన దాంట్లో ప్రభా ఇది వచ్చింది, ఐ వాంట్ టు గివ్ ఇట్ టు యూ. ఎందుకు? లెట్స్ గో క్విక్లీ. లేవికాండం క్విక్. Can somebody shout hallelujah? లేవికాండము 27. I'm looking for a scripture. లేవికాండము 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము. దశమ భాగము యెహోవా సొమ్ము. మీరు ఏ సంఘానికి వెళ్తున్నారో, రెగ్యులర్గా ఎక్కడైతే ఆస్వాదింపబడుతున్నారో, మీ 10వ భాగం అక్కడ ఇవ్వండి. Somebody shout amen.
నాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది పాస్టర్, మా అమ్మ ఇవ్వద్దు అన్నది. మీ మమ్మీకి తెలియదు. దిస్ ఈజ్ ద వే యూ కనెక్ట్ టు ప్రాస్పెరిటీ. అది మత్తయి సువార్త 17వ అధ్యాయం. యేసయ్య వాళ్ళ శిష్యులకు ఇంకొక ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది. ఈ బబులోనియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కాకుండా ఇంకో ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని యేసయ్య ఇంట్రడ్యూస్ చేసిన. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునుపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజుల సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. ఇక్కడ యేసయ్య ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు. అప్పటికి రోమన్ గవర్నమెంట్, అంటే ఈ జెరూసలేం, ఇజ్రాయెల్ వాజ్ అండర్ రోమన్స్ ఎలా పనిచేస్తున్నారంటే ట్యాక్సులు, పన్నుల ద్వారా పనిచేస్తుండే. దయచేసి గమనించండి, మీ పన్నులు, మీ ట్యాక్సులు మీరు కట్టండి. నేను కడుతున్నాను, ఒక 10 years నుంచి 11 years నుంచి ట్యాక్స్ కడుతున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ట్యాక్స్ కట్టండి. ఆమేన్. ఓకే, కీప్ రీడింగ్ బ్రదర్. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నీవు సముద్రంకు పోయి. సముద్రంకి పోమన్నాడా? బ్యాంకు పోమన్నాడా? పెద్ద నాన్న కాల్ చేయమన్నాడా డబ్బు కోసము? మామ కాల్ చేయమన్నాడా? కట్నం ఇవ్వలేదు, ఉట్టిగా పంపించారు. చెప్పిండ్రు అట్లా. ఏం చేశాడు ఆయన? సముద్రం. గవర్నమెంట్ జాబ్ ఉంటే ఎక్కువ కట్నం వస్తుంది, ఇక గవర్నమెంట్ జాబ్ కావాలి నాకు, కట్నం ఎక్కువ వస్తుంది. కొందరు ఉన్నారు అట్లా చర్చ్లో, ఇక్కడ కూడా ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ వస్తే ఎక్కువ కట్నం వస్తుందంట వాళ్ళకి, అందుకు గవర్నమెంట్ జాబ్ కావాలంట. ఎట్లా మెంటాలిటీ చూడండి. కట్నం లేకుండా పెళ్లి చేసుకోండి. అట్లీస్ట్ సిస్టర్స్ అన్న అమ్మాయిలన్న డాడీలు ఇట్లా, కొడుకులు ఉన్న డాడీ ఇట్లా చూస్తుండే. ఎందుకు పాస్టర్? ఎందుకు కోడలు వస్తే ఖజానా దేయాలా? మళ్ళీ మీ బిడ్డకు కూడా ఖజానా ఇచ్చి పంపిస్తావా? లేదు. ఎందుకు కూతురు పెళ్ళి ఫస్ట్ చేస్తారు? మీ కూతురుకి ఎంత ఇచ్చారంటే మేము ఒక 10 తులాలు ఇచ్చామంటారు. మేము 10 ఇచ్చాము, మీరు ఒక 15 ఇవ్వండి. అది ఇక్కడ కూడా దందా చేస్తారు మన వాళ్ళు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కట్నాలు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోండి. వీళ్ళు బాల్కనీలు వేరే కట్టి వీళ్ళు. కొడుకు ఇంజనీరింగ్ చేస్తున్నా, ఇన్ని ఖర్చులు పెట్టినా పాస్టర్, మళ్ళీ ఆయనకి అలా ఉండకండి. ఎప్పుడైతే డబ్బు ఇన్వాల్వ్ అవుతాయో గొడవలు అవుతాయి. ఒకరికి డబ్బు ఇచ్చి వాళ్ళ నుంచి డబ్బు ఆశిస్తే కష్టాలు. డబ్బు ఇచ్చి వదిలేయాల. వాళ్ళు ఏమైనా ఇస్తారంటే తీసుకోండి, వాళ్ళ పాపకి ఇస్తే తీసుకోండి, అంతేగాని ఇన్వాల్వ్ కావద్దు. ఒకరైనా ఆమెను చెప్పండి. ఏసేమన్నాడు? సముద్రంలోకి వెళ్ళమన్నాడు, బ్యాంకుకి వెళ్ళమనలేదు, ఎవరినో అడుగుమనలేదు. సి లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. సముద్రానికి వెళ్ళి చెప్పండి ఏం చేశారండి? గాలము వేసి మొదట పైకొచ్చు ఫస్ట్ అని చెప్పండి. ఫస్ట్ ఏదొస్తే అందులో చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దాన్ని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ఈ సిస్టమ్ ఏం తెలుసా? ట్రస్టింగ్ ఇన్ గాడ్. దేవుని సమస్తము సాధ్యమా? ఎంతమంది పరలోకం వెళ్తారని నమ్ముచున్న చేతులు పైకి హల్లెలూయా చెప్పండి. పరలోకం వెళ్తారన్న విశ్వాసం ఉంది. ఇల్లు ఇస్తాడని విశ్వాసం ఎందుకు లేదు? కారు ఇస్తాడని విశ్వాసం ఎందుకు లేదు? ఆయన సమస్తం ఇవ్వగలడు. నమ్ముట నీ వల్లనైతే నమ్మిన వానికి. జీసస్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ అనదర్ సిస్టమ్. ప్రాక్టికల్ వేస్ టు కమ్ అవుట్ ఆఫ్ డెట్. దీంతో ఆపేద్దామండి. ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చెప్పాలని ఉంది సంఘస్థులకు. నంబర్ 1, రైట్ దిస్ డౌన్. డోంట్ స్పెండ్ మనీ యూ డోంట్ హ్యావ్. అంటే మీ దగ్గర లేని డబ్బుని మీరు స్పెండ్ చేయకండి. రేపు పెద్దనాన్న 5 లక్షలు ఇస్తా అంటుండు, నాకు కొంచెం మీరు అప్పు ఇస్తారా? రేపు పెద్దనాన్న ఇవ్వగానే ఇచ్చేస్తాను. ఆ పెద్దనాన్న ఇవ్వలేదంటే మీది కాని డబ్బులు, మీ చేతిలో లేని డబ్బుని మీరు ఖర్చు పెట్టకండి. గట్టిగా ఆమెను చెప్పగలరా? మీలో లేని విశ్వాసం మీరు వాడగలుగుతారా? అలాగే మీ డబ్బు ఏదైతే కాదో అది వాడకండి. క్రెడిట్ కార్డులు పడేయండి. పాస్టర్ గారు మేము హాలిడే వెళ్తే టికెట్లు ఇలాగే బుక్ చేయాలా, హోటల్కి ఇలాగే బుక్ చేయాలా, మీరే హోటల్ కొనును గాక. నంబర్ 1 ఏంటండి? మీ దగ్గర లేని డబ్బుని వాడకండి. రెండోది, లెర్న్ టు రిసీవ్ ఫేవర్ ఫ్రమ్ వికెడ్ పీపుల్.
ఓకే, ఇక్కడ ఉంది స్క్రిప్చర్, Proverbs 13:22. Let's close quickly. Proverbs 13:22. Quickly. A good man leaves an inheritance to his children's children, but the wealth of the sinner is stored up for the righteous. Amen. చదవండి బ్రదర్. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. గట్టిగా నీతిమంతులందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనకు ఉంచబడ్డాయి అంటే అర్థం ఏంటి తెలుసా? లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో మీ బాస్ అన్యుడే ఉండొచ్చు, దేవునికి పని చేస్తున్నట్టు పని చేయండి, ఆమేన్, రివార్డ్ వస్తుంది. ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీ బాస్కి మీరు చేసే పని నచ్చుతుంది, ఆయనకు మీరంటే ఇష్టము. ఒకరోజు మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు డల్గా ఉంటారు, అయితే మీ బాస్ అంటాడు ఏమైందంటే, సార్ ఇట్లా కొన్ని అప్పులు ఉన్నాయి సార్ అంటారు. అవునా, ఏం అప్పులు, ఎంత అంటే, సార్ 50 lakhs అప్పులో ఉన్నా సార్, ఏం చేయాలో అర్థమవుతలేదంట. నీ ఏ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉంది నీ లోన్ అంటారు. సార్ యాక్సిస్ బ్యాంక్లో ఉంది సార్, నాకు 50 లక్షలు. అవునా, సరే రేపు ఆఫీస్ నువ్వు రేపు బ్యాంక్కి వెళ్ళి మేనేజర్తో ఫోన్ చెప్పి అంటాడు. సరే సార్ అంటారు. సో నెక్స్ట్ డే వెళ్ళి మీరు బ్యాంక్కి వెళ్ళి మేనేజర్తో మాట్లాడుతూ సార్ బాస్తో ఫోన్ చేపించి సార్ మాట్లాడని అంటారు. అయితే మీ బాస్ అంటాడు ఫోన్ చేసి, ఏంటి ఏమైందంటే, సార్ ఇట్లా 50 lakhs కట్టాలి సార్, మీకు తెలిసిన ఆయన ఇట్లా లోన్ ఉంది అంటే, అవునా, నా అకౌంట్ ఉంది మీ యాక్సిస్ బ్యాంక్లో, నా అకౌంట్లో 50 crores ఉన్నాయి, అందులో 50 లక్షలు తీసి అకౌంట్లో వేసి అకౌంట్ క్యాన్సిల్ చేసేయండి, దేవుడు అది చేయగలడు. గట్టిగా ఆమెన్ చెప్దామా? సో లెర్న్ టు రిసీవ్ ఫేవర్ ఫ్రమ్ వికెట్ పీపుల్. ఈయన అన్యుడా, ఈయన బిలీవరా, ఈయన అన్బిలీవరా కాకుండా మీరు ఎక్కడ పని చేస్తున్నారో దేవునికి పని చేస్తున్నట్టు పని చేయండి. Number 3, quickly, follow the instruction of a prophetic voice. ప్రవాచకమైన వాక్యము స్వరాన్ని విధేయత చూపియండి. ఏమవుతుందంటే పేతురు, he hears the voice saying right side of the boat, రైట్ సైడ్ ఆఫ్ ద బోట్. 153 152 ఏమంటారు ఫిషెస్ దొరుకుతాయి ఆ రోజు. మీకు ప్రొఫెటిక్ వాయిస్, దేవుని ఆరాధిస్తుండగా ఈరోజు ఈ కానుక వేయకు, ఈరోజు ఈ కానుక వేయ అని చెప్తాడు దేవుడు. ఒకసారి నేను సర్వీస్లో ఉన్నాను, ఐ స్టిల్ రిమెంబర్, దేవుని ఆరాధిస్తున్నాము, there was too much presence of God. I was in tears, I was crying in this presence, amazing presence of God ఉంది. ఆ దేవుని సన్నిధిలో నేను ఆల్రెడీ రెడీ పెట్టుకున్నా, 100 రూపాయలు తీసుకొని ఇట్లా ఆఫరింగ్ కానుక ఇద్దామని. లోపల యుద్ధం అవుతుంది, దేవుడు ఈ 100 వద్దు, నాకు 500 కావాలంట. దేవా 500 ఇవ్వ, నేను ఇలా 100నే ఇస్తా, ఎందుకంటే పెట్రోల్ వేయించుకోవాలా, ఇంటికి వెళ్ళేటప్పుడు చికెన్ 65 చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకెళ్ళాలా ప్రభువా అంటే, లేదు నాకు 500 కావాలి, నాకు 100 వద్దు. ఇలా లోపల ఫైట్ అవుతుంది. ఐమ్ బీయింగ్ ఆనెస్ట్ యూ, ఇదే చెప్పా, దేవా చికెన్ 65 పెట్రోల్ వేయించుకొని ఈ చికెన్ 65 గ్రేవీ ఇంకా ఫ్రైడ్ రైస్ తీసుకెళ్ళాలి ప్రభువా. బీయింగ్ ఆనెస్ట్ యూ, సమ్ టైమ్ యూ హ్యావ్ టు బీ వెరీ ఓపెన్ టు గాడ్. నిజంగా ఓపెన్. ఇట్లా లేదు నాకు 500. దేవునితో యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు? వెరీ గుడ్ ప్రభువా చేశా, 100నే ఉంది. సర్వీస్ అయిపోయిందో లేదో బయటికి వెళ్ళేలోపు ఒక 4-5 వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు, పెంటికోస్టల్ షేక్ హ్యాండ్. 4-5 కవర్లు ఉన్నాయి పాకెట్లో. పెట్రోలే కాదు, దుకాన్ చైనీస్ బండి ఇంటికి తీసుకెళ్ళగలను. See, that is how God will provide. Prophetic voice, దేవుని ఆరాధిస్తుండగా ఆ ఉంగరం వేసే అంటాడు దేవుడు. ఎవరు ఆమెను అంటలేరు చూడండి. I'm telling you, that's how it happens. క్విక్. ఇప్పుడు ఈరోజు కూర్చున్న ఇలా దేవుని ఆరాధిస్తుండగా జాయ్ ఎక్కడ, సడన్గా జాయ్ ఎక్కడ, జాయిన్ అక్కడ, అది ఇటా నన్ను కమన్, అది ప్రొఫెటిక్. దేవుడు నిన్న రాత్రి వచ్చి జోయానా అని పిల్లలు అనిపోయాడు. ఐ ఫెల్ట్ ఇట్, ఐ డిడ్ ఇట్. I felt in that child's life something amazing and I started. మీరు ఆమెను సరిగా అంటలేరు. I believe that. ఏదో దేవుడు స్టార్ట్ చేశాడు తన లైఫ్లో. It's prophetic. What does God speak to you? ఆఫరింగ్ టైంలో ఈరోజు 100నే ఇస్తా. ఫస్ట్ దశమం వేయడం నేర్చుకోండి. పాస్టర్ గారు 50 లక్షలు వచ్చినాయి, 5 లక్షలు. No. Learn to return to God. Somebody shout amen. Number 4, be patient and believe the process. పేషెంట్గా ఉండాలా. అప్పుల నుంచి దేవుడు తీసుకేస్తాడు బయటికి మెల్లగా. 1 year కావచ్చు, 2 years కావచ్చు, అప్పుల నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. కానీ మీరు అప్పులు తీసుకొనడం మానేస్తేనే అప్పుల నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. యూ హ్యావ్ టు స్టాప్ టేకింగ్ దట్ మనీ.
కొందరు సంఘానికి ఎందుకు వస్తారు? ఈ బ్రదర్తో కాంటాక్ట్ అవుతా, ఆ బ్రదర్ కాంటాక్ట్ అయ్యి రేపు ఫోన్ చేసి డబ్బులు అడగ. నేను ఒకటి చెప్తా, నేను ఎవరికి డబ్బులు ఇవ్వమని చెప్పను, మీకైతే నేను షూరిటీ గాను. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. డోంట్, మీకు చర్చ్లో ఎవరికైనా డబ్బు ఇవ్వాలా తీసుకోవాలంటే నన్నైతే ఇన్వాల్వ్ చేయకండి. నేను ఎప్పుడు చెప్తా, అప్పులు తీసుకోవద్దు. డోంట్ టేక్. రిలేషన్షిప్ పాడైపోతుంది. నేను ఒక మాట చెప్తా, నన్ను వచ్చి మీరు డబ్బు అడిగారనుకోండి, మీ మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది. నాకు ఓపెన్గా చెప్తున్నా, పాస్టర్ నాకు ఎంతమంది మోసం చేశారంటే ఇంతమంది మోసం చేశారు, అయినా నేర్చుకోవట్లే నేను. పాస్టర్ ఇప్పుడే, పాస్టర్ 5,000 ఇవ్వండి ఇప్పుడే, పాస్టర్ ఇప్పుడే పంపిస్తా 10 నిమిషాల్లో. ఆ 10 నిమిషాలు 10 మంత్స్ అయినా డబ్బు వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు, నంబర్లు మార్చేస్తారు. ఎంతోమంది చేశారు. ఇక పాస్టర్ కదా, కరుణమయుడు కదా. నేను ఒక ఆమె ఫోన్ చేసింది, పాస్టర్ మా మమ్మీకి బాగాలే పాస్టర్, ఇంజక్షన్కి డబ్బులు కావాలన్న. ఏ చర్చ్కి వెళ్తావమ్మా అన్న? అప్పుడప్పుడు మీ చర్చ్కి వస్తా, ఒక చర్చ్కి రెగ్యులర్, వాళ్ళని అడుగు రాదమ్మా అన్న. నేను వాళ్ళు ఇవ్వట్లేదు పాస్టర్, మీరే ఏమని చేయండి. సరే ఇచ్చాను. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఒక 1500 అంటుంది. ఇట్స్ నాట్ ద మనీ దట్ ఈస్ ద ప్రాబ్లం, ద యాటిట్యూడ్ ఈస్ ద ప్రాబ్లం. దాంతో ఫోన్లు బంద్ చేస్తారు. ఇక నేను కూడా రాసుకున్నా, వాళ్ళ పేర్లు నేను మార్చేసిన. డోంట్ లిఫ్ట్ దిస్ కాల్, మనీ, ఆస్కింగ్ మనీ. నిజం. ఒక వ్యక్తి అయితే ఫోన్ చేసి, పాస్టర్ యూకే నుంచి వచ్చాను ఇండియాకి అన్నాడు. చెప్పండి బ్రదర్ అంటే, మా మమ్మీని గుర్తుపడతారా అన్నాడు. పేరు చెప్పాను, మమ్మీని ఎట్లా గుర్తుపడతాం, అర్జెంట్ నేను బెంగళూరు నుంచి వస్తున్నా పాస్టర్, నాకు ఒక 4,500 ఇవ్వండి, నేను పెట్రోల్ వేయించుకున్నా, నాకు అమౌంట్ వచ్చింది, చెక్ బంద్, ఇంత రాత్రి బ్యాంక్ ఉండదు, నాకు డబ్బులు అన్న. సరే అని పంపించి 3,500 పంపించా బై మిస్టేక్. ఫోన్ వచ్చింది మళ్ళీ, పాస్టర్ 4,500 అన్నా కదా అన్నాడు. నేను పంపించాను. నెక్స్ట్ డే ఇట్లా పొద్దునే పంపిస్తాను. పొద్దున ఫోన్ చేసిన, నువ్వు మాట ఇస్తే మరి నేను ఫోన్ చేస్తా. ఫోన్ చేసిన, జైరాబాద్లో ఉన్నా అన్నాడు. నువ్వు బెంగళూరు అన్నావు, జైరాబాద్కి ఎట్లా పోతావు అన్నా? జడ్చర్లనా అని అడిగిన. లేదు జైరాబాద్. అర్థమైంది. చెవులో క్యాబేజ్ పెట్టిండు. ఫోన్ లేదు. ఇప్పుడు పాస్టర్ ఆ రోజు కొంచెం మాట్లాడిండు, పంపిస్తా పాస్టర్ ఎట్లా. దాని తర్వాత స్విచ్ ఆఫ్. సో మీరు ఒక దగ్గర డబ్బు తీసుకుంటే వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయి. కొంచెం వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు ఇచ్చిన డబ్బుని వాళ్ళకి తిరిగి ఇవ్వండి. ఆమె అనిపిస్తలేదు, వాళ్ళ కష్టాలు కూడా వెళ్తున్నారు. Number 5, increase your income using skill. Increase your income. మీ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయండి. మీరు టీచర్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేయడం, ఇవ్వడము. ఇంట్లో కూర్చొని వేస్ట్గా టైం వేస్ట్ చేసుకొని వాళ్ళ ఇంటికి పోయి వీళ్ళ ఇంటికి వెళ్ళి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. ఏదో ఒకటి చేయండి. మీకు జిమ్ ఉంటే మీ జిమ్లో పని చేస్తూ వేరే ప్రైవేట్ క్లయింట్లు తీసుకొని ఏదో ఒకటి చేయండి. డూ సంథింగ్. ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. ప్రేయర్ ద్వారా ఎవరు అప్పుల నుంచి బయటికి రాలేదు. దశమం ఇస్తూ ఇంక్రీజ్ యువర్ టైం ఉంది పాస్టర్, 2 గంటలు టైం ఉంది పాస్టర్, ట్యూషన్ చెప్తా ఆన్లైన్. I'll do something. Increase your income. Last one. Ready? 2 ఉన్నాయి చెప్పేస్తా. Use whatever is in your hand. మీ ఇంట్లో మీ చేతిలో ఉన్న దాంతో దేంతో అన్న పని చేయండి. బైబిల్లో ఏముంది? బైబిల్లో చూస్తే ఎలీషా దగ్గర ఒక స్త్రీ వచ్చి, వాళ్ళ భర్త ప్రవక్త ఉంటాడు, అప్పుల్లో ఉంటాడు. ఆయన వచ్చి నాకు సహాయం చేయవా అంటే ఆయన ఏమంటాడు, నీ దగ్గర ఏముంది అంటాడు. నూనె ఉంది. మీ దగ్గర ఏముందో దాంతో పని స్టార్ట్ చేయండి. స్టార్ట్ డూయింగ్ ఇట్. ఆమె దగ్గర ఏమంటాడు, ఈ ఎలీషా ఏమంటాడు, పోయి అందరి దగ్గర అప్పు అడగమంటాడా? లేదు, అందరి దగ్గర ఖాళీ గిన్నెలు తీసుకురామంటాడు. ఆ గిన్నెలో పోస్తూ ఉంటే అయిపోతే అప్పుడు నూనె ఆగిపోతుంది. అయిపోయిన తర్వాత ఏమంటాడు ఆయన, ఈ నూనె తీసుకుపోయి ఏం చేయమంటాడు? గట్టిగా చెప్పండి, సెల్ అని చెప్పండి. ఎవ్రీబడి సెల్లింగ్ సంథింగ్. ఆర్ యూ సెల్లింగ్? అందరు ఏదో ఒకటి అమ్ముతున్నారు కాబట్టి కొంటున్నారు. మీరేమన్నా అమ్ముతున్నారా? ఆలోచించారు ఎప్పుడైనా? ఆర్ యూ సెల్లింగ్ సంథింగ్? లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు రాబోయే కాలంలో AI విల్ బీ వెరీ డామినేటింగ్, విల్ బీ ఎక్సలెంట్. AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి చేయలేదు, ఇట్ కెనాట్ సెల్.
ఇప్పుడు వెళ్ళి బేరం ఆడలేదు, ఓన్లీ యూ క్యాన్ డూ ఇట్. సంబడి షౌట్ ఆమేన్. వాట్ ఆర్ యూ సెల్లింగ్? పాస్టర్ గారు ఇంట్లో ఉంటా, నేను బాగా వంటలు చేస్తా. డూ సమ్ వీడియోస్, డూ సంథింగ్, ఓకే, డూ సంథింగ్. డోంట్ సిట్ ఎట్ హోమ్ అండ్ వేస్ట్ యువర్ టైమ్. సమ్ వీడియోస్, సమ్ బిజినెస్, స్టార్ట్ డూయింగ్ ఇట్. లాస్ట్ వన్, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ డెట్. లాస్ట్ చాలా ఇంపార్టెంట్. 2 ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఒకటేమో అప్పుతో కూడింది, ఇంకోటి దేవుని ఆశీర్వాదంతో. అప్పుతో ఉన్నది బబులోనియన్ సిస్టమ్, దేవుడు అవసరమే లేదంట వాళ్ళకి. రెండో సిస్టమ్ ఈజ్ మెల్కిజెడెక్ సిస్టమ్. ఇట్ ఈస్ బై కనెక్టింగ్ ఇట్ విత్ టైత్. నంబర్ 7, మీ దశంభాగం ద్వారా మీరు దేవుని సమృద్ధిని పొందగలరు. లెట్స్ రీడ్ దిస్ స్క్రిప్చర్. మలాకి చాప్టర్ 3. రిటర్న్ యువర్ టైత్ వాట్ ఎవర్ కమ్స్. పాస్టర్ గారు ఈ వారం మాట్లాడొద్దు, నెక్స్ట్ వీక్ మాట్లాడాలా, మీరు జీతాలు వచ్చే వీక్. నేను అలాంటి పాస్టర్ కాదు. మీరు జీతాలు ఇవ్వాలని మీరు దశంభాగం ఇవ్వాలని ప్రీచ్ చేయట్లేదు. సత్యాన్ని తెలుసుకుంటే మీరే ఇస్తారు. వి ఆర్ నాట్ ఆఫ్టర్ యువర్ మనీ. చూడండి ఏం రాయబడి ఉందో. మలాకి 3:10. Bring all the tithe into the storehouse, that there may be food in my house. And try me now, says the Lord, if I will not open for you windows of heaven and pour out for you such blessing that there will not be room enough to receive it. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. 10వ భాగం అంతయు అని చెప్పండి. 10వ భాగం అంటే ఏంటి? మీ దశభాగాన్ని విభజించకండి. ఆమేన్. ఈ కొంత ఇక్కడ 2%, అక్కడ 2%, ఇంటి దగ్గర ఉన్న ఒక చర్చ్ 2%, గుట్ట మీద ఉన్న కమలమ్మ ఈ 3%, ఆ మినిస్ట్రీ ఈ 2% కోయంబత్తూరుకి, ఈ 1% విజయవాడకి. ఇలా చేయకండి. ఆమేన్. కొంత దశంభాగం కూడా ఎందుకు ఇయ్యారంటే, ఇంత జీతమా? మీ దశంభాగాలు ఎవరికి పబ్లిక్గా చెప్పం మేము. రేపు మీరు 5 కోట్లు ఇచ్చినా మేము ఏమనము, చెప్పం బయటికి. మీరు చెప్పమంటేనే చెప్తాం. బ్రదర్కి 50 crores వచ్చింది, 5 crores ఇచ్చారని చెప్తాం. చెప్పం, వీ డోంట్ వాంట్ టు. దట్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్. బట్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ దిస్, బీ స్టబ్బన్ అనట్లేదు, మొండిగా ఉండడం కాదు, స్థిరంగా ఉండండి. దేవుడు దీవించే దేవుడు. ప్రభా, యూ సెడ్ టెస్ట్ మీ నౌ, ఐ టెస్ట్ యూ అండ్ ఐ బిలీవ్ ఐ హావ్ రిటర్న్ మై టైత్. అప్పుల నుంచి బయటికి రావను గాక, ఈ అప్పుల నుంచి బయటికి రావను. నా జీవితంలో అప్పు వద్దే వద్దు. వివాహము, పెళ్ళి అవ్వాలా, అప్పు పెట్టుకోకండి. అప్పు వద్దు. 50-50 అంటారు. సరే 50-50. కొందరు ఎట్లా తెలుసా, పెళ్ళికి ఎట్లా క్లోజ్, ఐ డోంట్ నో వై ఐఎమ్ షేరింగ్, బట్ ఐఎమ్ షేరింగ్. అమ్మాయి వాళ్ళే పెళ్ళి చేయాలా, ఎక్కడ రాసి ఉంది అక్కడ అట్లా చేయాలని. రెండోది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆపరేషన్ ఖర్చులంతా ఎవరు చూసుకోవాలా, ఎక్కడ రాసి ఉంది ఇవన్నీ? మన సొసైటీలో ఏం చెప్తున్నామంటే, కూతురు పుడితే బాగా ఖర్చులు అని మనమే మైండ్ సెట్ తయారు చేస్తున్నాం. అది నీ పాప నీ బాబు నువ్వు చూసుకో. ఫస్ట్ది మీరు, సెకండ్ది మేము. అది మేమేంటి? నాది, నా కూతురు, నా భార్య, నా పిల్లలు నేను చూసుకుంటాను అని ఉండాలా. ఆమె చెప్దామా? మీ మమ్మీ డాడీ వచ్చి లేదు మనమే చేద్దాం, మా డాడీ అవన్నీ నాకు చెప్పకు, నువ్వు డబ్బులు ఏమని ఉంటే నాకు, నా భార్యకి ఎక్కడ కావాలో నేను అక్కడ తీసుకెళ్తా. ఆమె ఎందుకు తెలుసా, రేపు మళ్ళీ చెప్తారు, నేను చూడు అంత హాస్పిటల్ తీసుకోపోయినా కోడలు నా ముఖమే చూడలే. Don't do that. I want to encourage you. Let's live under the system of Melchizedek, where abundance is possible. డెట్ లేకుండా దేవుడు దీవిస్తాడు. నేను చెప్తున్నాను కదా, God can do anything. కంపౌండింగ్ అన్న గుర్తుందా? సేవ్ చేయడం స్టార్ట్ చేయండి, తీసి పక్కన పెట్టండి. యూ విల్ బీ బ్లెస్డ్. దశంభాగం మాత్రం తినకండి. దశంభాగం తినకండి. పాస్టర్ సరిపోతలే, పాస్టర్ సరిపోవాలంటే దేవునికి ఇవ్వడం స్టార్ట్ చేయి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇఫ్ యూ డోంట్ టైత్ యూ బికమ్ టైట్. టైట్ అయిపోతావు. ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఐ స్టార్టెడ్ గివింగ్ టైత్ వెన్ మై డాడీ యూస్ టు గివ్ ఇట్ 20 rupees, 2 rupees ఇవ్వడం స్టార్ట్ చేశాను. నౌ ఐఎమ్ అ టైదర్. మై టైత్ ఈజ్ ఇన్ 5 figures టుడే. మే ఇట్ గో టు 6 figures ఇన్ జీసస్ నేమ్. ఐ రిటర్న్ టైత్. చర్చ్గా కూడా టైత్కి ఇస్తాం, టైత్ ఇస్తాం మనం, తెలుసా, వేరే మినిస్ట్రీకి. Being honest to you. So I encourage, returning tithe is important. That will connect us to God's kingdom. సమృద్ధి. ఇప్పుడు దేవుడు చెప్తాడు, వెళ్ళు నాన్న ఇలా విజిటింగ్కి వెళ్ళంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళంటారు. God will bless you. God will provide for you.
somebody shout amen. ఏం తీర్మానం చేసుకోవాలంటే, ప్రభువా ఏదైతే అప్పులో ఉన్నా, ఇల్లు అప్పు కావచ్చు, ఏదైనా కానీ 1 year లోపు నేను బయటికి రావును గాక. వినిపించట్లేదండి? ఎందుకు తెలుసా? డెట్ విల్ ఆక్యుపై యువర్ మెంటల్ రియల్ ఎస్టేట్ అండ్ ఇట్ విల్ హర్ట్ యూ. జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ బౌ డౌన్ అవర్ హెడ్స్. ఈ ఉదయకాల సమయం అప్పుల నుంచి బయటికి రావాలంటే ప్రార్థన కన్నా ఎక్కువ we have to connect to the covenant of prosperity. To the covenant of prosperity. Covenant of prosperity ఎలా? By returning our tithe. Maybe you are sitting here, నేను దశంభాగం ఇస్తా కానీ దశంభాగం కాదు పాస్టర్, అది ఎంతో కొంచెం ఇస్తా, అలా వద్దు. Learn to return the full tithe to God. పాస్టర్ నాకు వచ్చేది 1000 rupees, రిటర్న్ దట్ 100 to God. పాస్టర్ మై salary is 10 lakhs per month, take God, I give this 1 lakh to you. Learn to do that. దేవునికి ఇస్తే దేవుడు ఆయన సమృద్ధిని మన జీవితంలోకి ఇస్తాడు. We connect, come out of the Babylonian system. ఈ Babylonian system ఎలా అంటే, దేవుడు వద్దు నాకు, I don't want God, I can do it myself. బట్ మెల్కిజెడెక్ సిస్టమ్ ఏమంటదంటే, గాడ్ ఈజ్ మై సోర్స్ అంటది. దేవుడే నా ఆశ్రయము, దేవుడే నా సమృద్ధి, దేవుడే నా స్వస్థత. ఈ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, మీకు సొంత ఇల్లులు, ఏ లోన్ లేకుండా మీకు సొంత ఇల్లులు రావును గాక. మీ కార్లకు లోన్లు ఉండకుండా మీ కార్ రావును గాక. మీ ప్రాపర్టీ, మీకు ఆస్తులు, ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ కమ్ వితౌట్ డెట్ ఇన్ జీసస్ నేమ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆ రోజు మరియా దగ్గర దేవదూత వచ్చి, నువ్వు కన్యకవు, నువ్వు గర్భము దాలుస్తావు అన్నప్పుడు మరియా లెట్ ఇట్ బి డన్ అకార్డింగ్ టు యువర్ వర్డ్ అన్నది, కానీ ఎలాగవుతుంది నేను నమ్మను అనలేదు. ఒక కన్యక, ఇఫ్ a virgin can give birth to a child, tell me what is impossible on this earth for God. What is him? I'm stirring up your faith to trust God more than that money, to trust God more than your ability, to trust God more than this worldly system. This is my prayer, this is my cry, child of God, that everybody be debt free in this church and you will enjoy every good thing God is giving to you. Mental stress lekunda దేవుడు సమృద్ధిని, అభివృద్ధిని దయచేయను గాక. Debt is an illusion of progress. అప్పు అనేది ఒక భ్రమ, నేను ముందుకు వెళ్తున్నాను అని ఒక భ్రమ. But when you become a tither, you will see great blessing in your life. అబ్రహాంని దీవించిన దేవుడు మనందరినీ గొప్పగా దీవించును గాక. మన ద్వారా అనేకులు ఆశీర్వదింపబడను గాక. థ్యాంక్ యూ లార్డ్. పరలోకమందున్న మా ప్రభువా, నీకు వేలాది వందనాలు. ఈరోజు ఎవరైతే పాస్టర్ గారు నేను అప్పుల్లో ఉన్నాను, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ డెట్ అన్నవారు దయచేసి నిలబడండి. లెట్స్ ప్రే. కమ్ ఆన్, ఇట్స్ ఓకే. స్టాండ్ క్విక్లీ. ఎవరు సిగ్గుపడే అవసరం లేదండి. దయచేసి నిలబడండి ధైర్యంగా. లెట్స్ ప్రే. క్విక్ లెట్స్ ప్రే. కానీ మీరు తీర్మానం చేసుకోవాలి, ఐ విల్ నాట్ టేక్ ఎనీ లోన్ పాస్టర్, ఐ విల్ నాట్ టేక్ ఎనీ లోన్. లెట్స్ ప్రే. కమాన్ సంఘస్థులారా, చేతులు పెట్టి ప్రార్థన చేద్దామా? ప్రభువా, నీ కృతజ్ఞతాస్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవ్రీ పర్సన్ అండర్ ద సౌండ్ ఆఫ్ మై వాయిస్ be debt free in Jesus name. Lord, in 18 months let them be debt free completely in Jesus name. ఆ కార్ మీద ఉన్న లోనే కావచ్చు ప్రభా, ఇంటి మీద ఉన్న లోనే కావచ్చు ప్రభా, 18 months 1.5 year లోపు let your children be debt free in Jesus name. I speak it in Jesus name. Lord, even as they return their tithe faithfully, Lord, I thank you, Lord, for connecting them to your financial system where the Bible says 30-fold, 60-fold and 100-fold, Lord God. ప్రభువా, ఆ హార్వెస్ట్ అనేది బబులోనియన్ సిస్టమ్ లో లేదు ప్రభువా, but that is in the kingdom of God. 30-fold, 60-fold, 100-fold return in Jesus name. Lord, I speak that harvest. ప్రతి అప్పుడు యేసు నామములో కొట్టివేయబడును గాక ప్రభువా. నీ బిడ్డలు గొప్పగా దీవించబడును గాక. We thank you, Lord. In Jesus name we pray. Amen.